ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్టు చంద్రబాబు నాయుడు గారే తెచ్చామని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా సార్! దాని మీద మీ స్పందనేంటి? అది జగనన్న ఉన్నప్పుడు తెచ్చిందది. ఈయనేదో అదేదో మసిపూసి మారేడుకాయ చేసేటట్టు చేస్తున్నాడు. అయన్నీ జగనన్న ఉన్నప్పుడు తెచ్చిన పథకాలే. అన్నీ గూడా అదే తల్లికి వందనమన్నారు. అది జగనన్న అమ్మఒడి. తర్వాత ఎన్ని ఇప్పుడు అది కాలేజీలు గూడా చానా తెచ్చిండు. అయి గూడా అన్నీ ఈళ్ళే. మెడికల్ కాలేజీలు 15 ఎన్నో తెచ్చిండు జగనన్న ఉన్నప్పుడు. అయన్నీ మేము తెచ్చినామని చెప్పుకుంటున్నాడు. మరి డెవలప్ చేశామని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది కదా సార్! వాళ్ళు చెప్పుకుంటారమ్మా. చానా చెప్పుకుంటారు. నేను గూడా చెప్పుకుంటా. చాలా చెబుతా నేను గూడా. అయినా చేయొద్దు. ఎవరో చెప్పుకుంటా ఉన్నారు అంతే. వాళ్ళు చెప్పేది తప్ప చేసేదేముండదు. అలాగే ప్రస్తుతం మీ కనిగిరి ఏరియాలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎవరొస్తే బావుంటదని మీరనుకుంటున్నారు? మాకు దద్దాల నారాయణ యాదవ్ గారు వస్తే బాగుంటదనుకుంటా. ఎందుకు అతనొస్తే బావుంటదనుకుంటున్నారు? అతను కార్యకర్తలను పట్టించుకోవటం గానీ, ప్రతిదానికి రావటం గానీ, ఎవరు పిలిచినా అందుబాటులో ఉండటం గానీ, అన్నిటికీ దద్దాల నారాయణ యాదవ్ గారు వస్తేనే బాగుంటదనుకుంటా. తర్వాత ఈ అప్పుల గురించి అప్పులు గతంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దివాళీ తీశాడు రాష్ట్రాన్ని అన్నాడు కదా, శ్రీలంక చేశాడు అన్నారు కదా. శ్రీలంక ఇప్పుడు అవుతుంది. అప్పుడేం అవ్వలా. ఇప్పుడు శ్రీలంకను దాటిపోతుంది అప్పులలో. అంటే 3 సంవత్సరాలకే దాటిపోతుంది. సింగపూర్ చేస్తా అన్నారు కదా! సింగపూరా ఏం చేస్తాడేమమ్మా తెలియదు. చంద్రబాబు అంటే నాయుడు. చంద్రబాబు నాయుడు ఏదైనా చేయొచ్చు. అమెరికా అయినా చేయొచ్చు. అమరావతి పరిస్థితి ఏంటి సార్ మరి? అమరావతి ఏముందమ్మా, వాన వస్తే మునిగిపోద్ది, వాన లేకపోతే ఎండిపోద్ది. 4 కోట్లు పెట్టి నీళ్ళు ఎత్తిచ్చిండు. మరి రాజధాని అదే కదా! రాజధాని మావిగన్. మావిగన్. ఎందుకు మావిగన్ అంటున్నారు? అంటే అన్ని అభివృద్ధి అయినాయి కదా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రూట్ బాగుంది. హైవే కానీ, షిప్ కానీ అన్నీ ఉన్నాయి కదా, బోట్ అన్ని. అందుకని మావిగన్. అమరావతిలో ఏముంది, గుంతలు నీళ్లు. 4 కోట్లు ఎత్తి మొన్న కూడా 4 కోట్లు ఎత్తేసి నీళ్ళు ఎత్తేసిండ్రు. మళ్ళీ రేపు వాన వస్తే 4 కోట్లు పెట్టి మళ్ళీ ఎత్తుతారు. మరి అంతకు మించి ఉద్యోగాలు అవి బాగా వచ్చినాయి అంటున్నారు కదా! ఏం నాకు తెలియదు. మాకైతే రాలేదు ఏది. ఒక ఉద్యోగం ఇచ్చినట్టు కూడా ఏది చెప్పినట్టు కూడా లేరు. వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. మెగా డిఎస్సి గురించి చెప్తున్నారు కదా! మెగా డిఎస్ఎస్ చెబుతా ఉంటారు. ఉద్యోగాలు అయితే ఎవరికి రాలేదు. అది